ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులకు అక్కెరకచ్చే ఎన్నో తీర్ల ముచ్చట్లను వినిపించే కార్యక్రమం ఇది. ఇందులో వాతావరణ సూచనలు, కాలానుసారం వ్యవసాయంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, కలుపు, చీడపీడల నివారణ, నూతన వ్యవసాయ విధానాలు మొదలగు అంశాలను అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు, సూచనలను అందించడం జరుగుతుంది. ఇయాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో పంట అవశేషాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన జొన్న పంట సాగులో అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామానికి చెందిన రైతు బడంగే హనుమంతుతో ముచ్చట ప్రసారమవుతుంది. వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి. గాలిలో తేమ 49%, గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का. उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. हाँ, माटी भी तंदुरुस्त और लोग भी. अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं. खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं. धूप में बाल सफेद नहीं किए हैं. हाँ. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. ఇది మన యాస, మన భాష, మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు కిసాన్ వాణి కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం పంట అవశేషాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు జి రవీందర్. శ్రోతలు ఇప్పటికే పలు రకాల పంటలు కోతకొచ్చినాయి. ఇక ఇంకా కొంతమంది తాము సాగు చేసిన పంటను తీసి మళ్ళేసే పంట కోసం భూమిని చదును చేస్తున్నారు. మరి ఈ సమయంలో పంట అవశేషాలను ఏ విధంగా వినియోగించుకోవాలి, వీటి వల్ల ఎసుంటి లాభాలున్నాయో గీ ముచ్చట్ల విందాం. నమస్కారం డాక్టర్ ఎం రఘువీర్ గారు. నమస్కారం అండి. పంట అవశేషాలు అంటే ఏంటి సార్? జనరల్గా ఏంటంటే మనము పంటలు పండించేటప్పుడు ఒకటి మనకు ఎకనామికల్ ప్రొడక్ట్ అని ఉంటుంది. ఉదాహరణకి చెప్తే ఇప్పుడు పత్తి పంట ఉందనుకోండి. పత్తి పంటలో మనం ఏరేది పత్తి మాత్రమే ఏరుతాం, మిగతాది మనకు సంబంధం లేదు. అదేవిధంగా సోయా చిక్కుడు తీసుకుంటే మనము సోయా గింజలు ఏవైతే వెళ్తాయో వాటిని మనం అమ్మేస్తాం, మిగతా కుటారిని పట్టించుకోము. అదేవిధంగా శనగలు కూడా. సో ఏదైతే మనం అమ్ముకునే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత మిగిలినంత పంట అవశేషాల కిందకి వస్తాయండి. వీటినే పంట అవశేషాలు అంటారు. మరి ఈ పంట అవశేషాలు కొందరు కాలబెడతా ఉంటారు. అసలు ఈ పంట అవశేషాల వల్ల ఉన్న లాభాలేంటి? ఈ పంట అవశేషాల వల్ల ఏంటంటే ఇప్పుడు మనకు భూమిలో వేసిన పోషకాలు కానీ లేదంటే భూమిలో ఉన్న తేమని కానీ మొక్క అనేది వేరు వ్యవస్థ నుంచి తీసుకుంటుంది. సో తీసుకున్నప్పుడు ఏమంటే ఈ జైలం ఫ్లోయం అని 2 ద్వారాలు ఉంటాయి అనుకోండి. భూమి నుంచి వేరు వ్యవస్థ ద్వారా జైలం ఫ్లోయం నుంచి కావాల్సిన నీరు మరియు పోషకాలు అనేవి మొక్కకు చేరుతాయి. ఎక్కడికి చేరుకుంటాయి? ఫస్ట్ ఆకులోకి చేరుకుంటాయి. అక్కడి నుంచి ఏదైతే మనకు ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు పత్తి అమ్మేటప్పుడు మనం పత్తి, సోయా చిక్కులో గింజలు వాటికి అనేది పోతూ ఉంటాయి అన్నట్టు. సో భూమి నుంచి వీటి ద్వారా అక్కడికి వెళ్తున్నాయి. సో ఏంటంటే మనం అమ్మేసిన తర్వాత కూడా ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే భూమి నుంచి ఉదాహరణకు ఒక 10 కిలోల నత్రజని మనం భూమిలో వేస్తే 10 కిలోల నత్రజని ఒకవేళ మొక్క వేరు వ్యవస్థ నుంచి తీసుకుంటే అందులో ఒక 5 నుంచి 6 కిలోలు మనకు గింజ వరకు వెళ్ళింది అనుకోండి. మిగిలిన ఏదైతే 4 కిలోలు ఉందో అది మొక్కలో ఉండిపోతుంది. సో ఈ పంట అవశేషాల్లో కూడా మనము భూమిలో వేసిన పోషకాలు అనేవి ఉండిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఒకవేళ మనం ఈ అవశేషాలని మళ్ళీ వాడుకున్నట్టయితే
మనం వాడే పోషకాల యొక్క మోతాదును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పోషకాలను మనము అనర్థంగా కాలివేయకుండా మళ్ళీ భూమిలోకి తిరిగి చేర్చే అవకాశం ఉంటుందండి. మరి మీరు చెప్పిన ఈ లాభాలు పొందాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటారు? సో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన ఆదిలాబాద్ జిల్లాలో వానాకాలంలో మనం సాగు చేసే పంటల్లో పత్తి చాలా ముఖ్యమైనదండి. సుమారు ఒక 4 లక్షల ఎకరాల్లో మనం సాగు చేస్తున్నాం. దాని తర్వాత సోయా చిక్కుడు పంట ఉంటుంది, ఇది ఒక 80,000 నుంచి 1,00,000 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. అదేవిధంగా కంది పంట ఉంటుందండి, మ్యాక్సిమం మనం అంతర పంటగానే సాగు చేస్తుంటాం. అయినా కూడా ఇది 50 నుంచి 60,000 ఎకరాల్లో సాగు చేయబడుతుంది. ఇది మన ఆదిలాబాద్ జిల్లాలో. సో ఏంటంటే ఉదాహరణకు అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒకవేళ సరాసరిగా తీసుకున్నా కూడా మనకు 1 హెక్టార్లో అంటే 2.5 ఎకరాల్లో మనకు ఎంత లేదన్నా ఒక 25 టన్నుల పత్తి కట్టు ఉంటుందండి. అంటే ఎకరానికి తీసుకుంటే 10 టన్నుల పత్తి కట్టు ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ సోయా చిక్కుడు పంటను తీసుకున్నట్టయితే మనకు 10 నుంచి 12 క్వింటాల కుటారు ఉంటుంది. సో ఇదేంటంటే సేమ్ మన శనగలకు కూడా ఇంతే 10 నుంచి 15 క్వింటాల వరకు కుటారు ఉండే అవకాశం ఉంటుంది. సో వీటిని మనం కాల్ చేసినట్టయితే ఏమవుతుందంటే అందులో ఉన్న పోషకాలు అంటే వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా మనం వీటిని ఒకవేళ నేలలో కలియ దున్నినట్టయితే మళ్ళీ పోషకాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మనము పత్తి పంట అంటున్నాం, ఈ ముఖ్యమైన పంట మనకు పత్తి పంట అండి. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎకరానికి 10 టన్నుల పత్తి కట్టె అనేది ఉంటుంది మనకు. సో దీన్ని మనం కలియ దున్నాలంటే మనకి ఈ మధ్య ఒక కాటన్ స్టెడర్ అనే ఒక మిషన్ వచ్చిందండి. సో ఇదేం చేస్తుందంటే మనం ఎప్పుడైతే పత్తి తీసేస్తామో, మనం 2 సార్లు పత్తి ఏరుతామా 3 సార్లు ఏరుతామా, తీసిన తర్వాత ఏదైతే పత్తి కట్టు ఉండిపోతుందో దాన్ని ఏం చేస్తారంటే ఇది కుటార్లాగా చూర వేసేసి అక్కనే పడేటట్టు వేసేస్తుంది. సో దీంతో ఏమవుతుందంటే ఎప్పుడన్నా డికంపోజిషన్ ప్రక్రియ మొదలు కావాలంటే దాని సర్ఫేస్ ఏరియా ఏదైతే పైన ఏరియా ఉంటుందో అది పెరిగినట్టయితే తొందరగా డికంపోజ్ అయిపోతాయి. ఇప్పుడు మనము ఒక పెద్ద కట్టెని కుళ్ళించడం కంటే చిన్న కట్టెని త్వరగా కుళ్ళించవచ్చు. అదేవిధంగా ఈ మెషిన్ ఏం చేస్తా అంటే కాటన్ స్టెడరు ప్రతి పత్తి కట్టె ఏదైతే ఉన్నదో పంటని దాన్ని మొత్తం చూర వేసేసి చైన్లోనే పడేటట్టు వేస్తుంది. దీని తర్వాత ఏంటంటే మనం ఒకవేళ లైట్ ఇరిగేషన్ ఇచ్చినట్టయితే నీరున్నప్పుడు కుళ్ళే ప్రక్రియ వేగవంతం అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పంటలు ఇంతకుముందు మనం ఉదాహరణకు 10 కిలోలు వేసినప్పుడు ఒక 6 కిలోలు వేసిన తర్వాత ఒక 4 కిలోలు ఏదైతే మనం పోషకాలు మొక్కలు ఉంటాయని చెప్పినాము, ఆ 4 కిలోల పోషకాలు కూడా మనకు భూమిలోనే తిరిగి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేల యొక్క పోషక గుణం పెరిగి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కుటార్ అయిన తర్వాత ఏంటంటే అది అందులోనే కుళ్ళిపోయి మళ్ళీ అందులో ఉన్న పోషకాలు భూమిలోకి చేరిపోతాయి. సో దీని తర్వాత ఏమవుతుందంటే మనం నెక్స్ట్ ఏదైతే పంట వేస్తామో ఆ పంటకు ఈ పోషకాలు అంటే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు నీళ్ళలో సేంద్రియ కర్బనం యొక్క పరిమాణం కూడా అంటే క్వాంటిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో సేంద్రియ కర్బనం పెరిగిందనుకోండి మనకు సూక్ష్మజీవుల యొక్క నంబర్ పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. దాంతోపాటు అందుబాటులో ఉండే నత్రజని, భాస్వరం మరియు పొటాషియం నిల్వలు కూడా భూమిలో పెరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనము పత్తి కట్ట నుంచి యాజమాన్యం చేసుకోవచ్చు. లేదు మనకు ఒకవేళ పత్తి కట్టను అక్కడ వేసే ఉద్దేశం లేదు అనుకుంటే మనం ఈ పత్తి కట్టెతోని వానపాముల ఎరువు కూడా తయారు చేసుకోవచ్చు అండి. దీనికోసం ఏం లేదు, ఎప్పుడైతే మనం ఈ కాటన్ స్టెడర్ మెషిన్ వాడుతున్నామో దాని వెనకాలని ఆ కుటార్ ఏదైతే మనకు భూమిలో పడేటట్టు ఉంటుందో అక్కడ ఏదైనా చిన్న ట్రాలీ లాగా పెట్టేసుకున్నట్టయితే అటాచ్మెంట్ లాగా ఆ కుటార్ వచ్చేసి మనకు ఆ ట్రాలీలో పడుతుంది. ఆ పడ్డదాన్ని మనం ఒకవేళ పశువుల పేడ అందుబాటులో ఉంటే పశువుల పేడ ఈ కుటార్ను లేయర్ వైజ్ లేయర్ పెట్టేసుకుంటా మొత్తం ఒక వానపాముల ఎరువు తయారు చేసుకుంటా చేసుకొని మీదికెళ్ళి వానపాములు వదిలేసినట్టయితే మనకు 3 నుంచి 3.5 నెలల్లో మంచి క్వాలిటీ వానపాముల ఎరువు తయారవుతాయి, సేంద్రియ ఎరువు. దాన్ని మళ్ళీ మనం చేనులో వాడుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనం కుటార్ నుంచి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంకో ముఖ్యమైన పంట సోయా చిక్కుడు అని చెప్పుకున్నామండి. దాని కుటార్ని కూడా మనం ఈ పత్తి కట్టని ఏ విధంగా అయితే కాలబెడుతున్నారో దాన్ని కూడా రైతు సోదరులు కాలబెడతారు. అక్కడక్కడ కొంతమంది ఈ పశువులకు కూడా పెడుతూ ఉంటారు, ఏదైతే దానా కూడా వాడతారు. అదే ఒకవేళ దానలాగా వాడినా కూడా మన పశువులు తిన్నా కూడా అందులోంచి వచ్చే పేడ కూడా క్వాలిటీ పేడ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ పాలిచ్చే జంతువులు అయినట్టయితే వాటి యొక్క పాల యొక్క నాణ్యత కూడా పెరిగి మంచి పౌష్టికాహారంగా మనకు పనికొస్తుంది. ఒకవేళ పశువులకు దానాగా ఇస్తే అందులో వచ్చిన పేడని మనం మళ్ళీ మంచి ఒక నీడ కింద, షెడ్ కింద, లేదంటే కొట్టం కింద, ఎక్కడన్నా వర్షపు నీరు లేని దగ్గర, అదేవిధంగా డైరెక్ట్ ఎండగొట్టని ప్లేస్లో పెట్టుకున్నట్టయితే దాన్ని మనం తిరిగి సమ్మర్లో ఎండాకాలంలో మనం భూమిలో వేసుకున్నట్టయితే దానివల్ల కూడా మనకు పోషకాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు కంది పంటను కూడా మన దగ్గర ఏంటంటే కట్ చేసిన తర్వాత చీపురులాగా లేదంటే పొయ్యిలకు వాడుతుంటారు. అలా కాకుండా వీటిని కూడా చిన్న చిన్న చూరలాగా వేసేసుకొని మనం ఎరువులు తయారు చేసుకొచ్చుకోండి. ఎందుకంటే మనకు ఈ కంది పంటలు ఏంటంటే నత్రజని స్థిరీకరించే గుణం ఉంటుంది. కాబట్టి వాటి వేరు వ్యవస్థలో కొంచెం నత్రజని శాతం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మనం అందులోనే కులిపేటట్టు వేసినట్టయితే మంచి పోషకాలు దొరికే అవకాశం ఉంటుందండి. సార్, ఇందాక మీరు చేలలో అంటే చిన్న చిన్న చూర చేస్తామని చెప్పిన మిషన్, ఆ చూర చేసిన ఆ చిన్న చిన్న కట్టెలు కుళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుంది అంటారు?
ఇదండి మనకు ఒక పంట నుంచి ఇంకో పంటకు తేడా ఉంటుంది. మనకు ఉదాహరణకు సోయా చిక్కుడు, శనగ ఇలాంటి కంది చూసుకున్నట్టయితే ఇవి త్వరగా కుళ్ళిపోతాయండి. ఎందుకంటే వీటిలో సెల్యులోజ్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అదే పత్తి పంట చూసుకున్నట్టయితే సమయం కాస్త ఎక్కువ పడుతుంది, సెల్యులోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బట్ ఎప్పుడైతే మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నామో ఇవి నార్మల్స్ అంటే చిన్న ముక్కలు చేయనప్పుడు ఎంత టైం పడుతుందో అంతకంటే తక్కువ టైమే మనకు దీనికి పడుతుందండి. సో ఇంకోటి ఏంటంటే మనం ఇలా తుక్కడాలు చేసిన తర్వాత నీరు ఇంత అందిస్తే ఈ కుళ్ళిపోయే ప్రక్రియ అనేది కొంచెం వేగవంతం అవుతుంది. సో మనం పత్తి కట్టెని చూసుకున్నట్టయితే మనకు 4 నుంచి 5 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సోయా చిక్కుడు, కంది కానీ, శనగ కానీ, పెసర, మినుము ఇలాంటివి ఏంటంటే మనకు 2 నుంచి 3 నెలల లోపు కుళ్ళిపోతాయండి. వీటికి ఎక్కువ సమయం పట్టదు. ఎందుకంటే ఇది CN రేషియో పైన ఆధారపడి ఉంటుంది. అంటే సేంద్రియ కర్బనం మరియు నత్రజని యొక్క రేషియో ఉంటుంది ప్రతి మొక్కలో, ఆ శాతం మీద ఆధారపడి ఉంటుందండి. సరే, ఈ పంట అవశేషాలను కలియ దున్నడం వల్ల నేల తయారీలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా? జనరల్గా ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా వేసేసి చూరా వేసేసి వేస్తున్నాం కాబట్టి ఎంత ఇబ్బంది ఉండదు. లేదు అలాంటి మీకు ఏమైనా సమస్య ఉన్నది అని అనిపిస్తే ఇంతకుముందు మనం అనుకున్నట్టు వానపాముల ఎరువులాగా తయారు చేసుకున్నట్టయితే ఆ మనం ఏదైతే పంట వ్యర్థం ఏదైతే ఉన్నదో అవశేషాలు వాటిని మనం పొలంలో డైరెక్ట్ వేయకుండా బయటకు తీసుకొచ్చి వానపాముల ఎరువు తయారు చేస్తున్నాం కాబట్టి నేలలో ఎలాంటి అవశేషాలు అనేవి ఉండవు. కాబట్టి నెక్స్ట్ పంటకు మనం ఫీల్డ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే పత్తి పంటని మార్చి వరకు కొనసాగిస్తారో వాళ్ళు ఆ చైన్లోనే ఆ కుటార్ను చేసుకొని నీరు పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు మార్చి తర్వాత నుంచి జూన్ వరకు ఎలాంటి పంట పెట్టాం కాబట్టి అవి అందులోనే కుళ్ళిపోయి ఆ పోషకాలు అనేవి నేలలోకి రావడానికి ఎంతైనా 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఆ కుళ్ళిపోయి మనం నెక్స్ట్ వేయబోయే పంటకు త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెక్స్ట్ వేసుకునే పంటకు మాత్రం ఎలాంటి డ్యామేజ్ ఉండదు. కాకపోతే ఎక్కడైనా ఒకవేళ పురుగుల ఉధృతి ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే వేసవిలో మనం చేసుకునే దుక్కులు ఏవైతే ఉంటాయో లోతు దుక్కులు చేసుకుంటే ఏమైనా పురుగుల యొక్క అవశేషాలు కానీ లేదంటే వాటి గుడ్లు ఉన్నా లేదంటే లార్వాలు ఉన్నా కూడా బయటకు ఎండకొచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మాత్రం మనం దృష్టిలో ఉంచుకోవాలి. పంట అవశేషాల యాజమాన్యం గురించి అనేక విషయాలు తెలియజేసిండ్రు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఇప్పటిదాకా పంట అవశేషాల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో జి రవీందర్ పెట్టిన ముచ్చటను విన్నారు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది 4 జిల్లాల FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయ ముచ్చట్లను వింటున్నారు. ప్రతి సోమవారం, గురువారం, శనివారం రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు వ్యవసాయం చేస్తున్న తీరు, పండిస్తున్న పంటలు, వారి అనుభవాలు, సలహాలు, ఇంకా వ్యవసాయంకు అనుసంధానమైన పాడి పశువులు, కోళ్ళు, మేకలు, గొర్రెల పెంపకం మొదలగు ఎన్నో తీర్ల విషయాలను స్వయంగా రైతులే వివరిస్తారు. ఇలా ఇయాల్టి రైతు అంతరంగంలో జొన్న పంట సాగులో అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామానికి చెందిన రైతు బడంగే హనుమంతుతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. బడంగే హనుమంతరావు, నీకు రామ్ రామ్. నమస్తే. రామ్ రామ్. ఎంత భూమి ఉంటుంది మీకు? మాకు ఉన్నాయి 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఏమేమి పండిస్తారు ఈ 4 ఎకరాలు? 4 ఎకరాలు ఇది గోధుమ, పత్తి, జొన్న, మొక్కజొన్న అంతే. ఇప్పుడు ఏమేమి వేసాను మరి? ఇప్పుడు ఉన్నాయి ఒక 2 బ్యాగులు జొన్న ఉన్నాయి, ఇంకా పత్తి ఉన్నాయి. జొన్న వేసారా ఇప్పుడు? వేసిండు. ఎట్లా ఉన్నది జొన్న పంట? జొన్న మంచిగా ఉంది. ఒక 2 ఎకరాలు వేసిండ్రా? 2 ఎకరాలు 2 బ్యాగులు ఉన్నాయి. ఇంకా పత్తి ఉన్నాయి. పత్తి అయిన తర్వాత ఇంకా జొన్న, కూరగాయలు
మేతి భాజీ అవి ఇవి అంతే. మేతి భాజీ కూడా ఉన్నట్టున్నది. మేతి భాజీ ఉన్నాయి, ఇంకా తోటకూర, ఇంకా కూరగాయలు వేస్తాం. ఇంకా ఇంకా వేయలే కూరగాయలు, ఇంకా వేయలేం. ఇప్పుడు జొన్న పంట వేసి మీరు ఎన్ని రోజులు అయ్యా? ఒక నెల అయినాయి. మొలిసిందా మంచిగా? మంచిగా ఉన్నాయి. దో ఎకర పట్టిందా? 2 ఎకర్. 2 ఎకర్లో జొన్న పంట వేసారు. ఈ జొన్న పంట ఎన్ని నెలల పంట అది? అది 3-3.5 నెలలు వస్తాయి. జొన్న పంటకు కత్తెర పురుగు కూడా వస్తుందేమో? పురుగులు వస్తాయి కదా, అవి ఎల్లో పత్తిలు అవుతాయి. అప్పుడు యూరియా ఇంకా ఒక పురుగుల దవా కొడితే అయిపోద్ది. ఇప్పుడు పత్తి కట్ట వీకేసి మీరు జొన్న వేసారా? పత్తి ఎక్కేసి జొన్న వేసినాం. జొన్న పంట ఇప్పుడు 4 రోజులు అయింది, మంచిగా మొలిసింది అంటున్నారు. ఏమన్నా ఎన్నిసార్లు డిఏపి యూరియా వేసారు ఇప్పటిదాకా? ఫస్ట్ డిఏపి పడుతుంది పొజిషన్లా, మళ్ళా ఒక నెలన్నర నెలల తర్వాత యూరియా ఒకసారి, ఇంకా ఒకసారి వేస్తాం పెద్దగా అయినాక. ఒకసారి వేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఒకటేసారి వేసిరా? ఒక్కసారి. మీది మంది ఎన్నిసార్లు కొడతారు పైనది ఒక్కసారి. ఏది కత్తెర పురుగు కదా? కత్తెర పురుగు మంది ఒకసారి కొడతారు అంతే, ఇక మళ్ళీ కొట్టాల్సిన అవసరం లేదు. ఇక లేవు. వస్తుందా కత్తెర పురుగు? వస్తుందా జొన్నకు? వస్తుంది. అప్పుడు లేకుండే కానీ ఇప్పుడు వస్తున్నాయి అవి వాతావరణం. ఏ టాల్కి జవారా? ఏ జవారి అది? హైబ్రిడ్. టాల్కి జవారి కదా మీరు? అట్లా టాల్కి జవారి వస్తుంది కానీ భూమి అంత బాగాలేదు కదా, హల్క భూమి ఉన్నాయి, అందుకోసం హైబ్రిడ్ వేస్తాం. ఎట్లా నీళ్ళు బోర్ ఉందా? బావి నుంచి? బావి ఉన్నాయి. ఎట్లా స్ప్రింక్లర్ వేస్తారా కాలాలతో? ఫస్ట్ వేస్తాం చిన్న ఉన్నప్పుడు, మళ్ళీ అయ్యే రాదు కదా స్ప్రింక్లర్ తోటి, అందుకోసం కాలువలతో మళ్ళీ వేస్తారు. కాలువలతో వేస్తే పోపుంటుంది, ఇట్లా స్ప్రింక్లర్తో వేస్తే బాగుంటుందా? అది స్ప్రింక్లర్ తోని బాగుంటది కానీ అప్పుడు పెద్దగా అయినాక అటు ఇటు తిరగడం అది ఖరాబ్ అవుతుంది. అందుకోసం ఒక 2 సార్లు వేస్తాం స్ప్రింక్లర్ తోటి, మళ్ళీ కాలువలతోటి వేస్తాం. ఎన్నిసార్లు నీళ్ళు ఇవ్వాలి ఆఖరి దాకా దానికి? అంటే అది భూమి మీద ఉంటాయి. భూమి మంచిగా ఉంటే ఒక 6-7 నీళ్ళలా అవుతాయి పంట. ఇప్పుడు హల్కా భూమి ఉన్నాయి కదా, 8-10 సార్లు కూడా ఇవ్వబడతాయి నీళ్ళు. ఇంకో 3 మహిళ అయితే పడుతుంది నీకు జొన్న రావాలంటే. 2 ఎకర్ ఒకటి జాలేసినా వేరే వేరే జాలేసిండ్రా? వేరే వేరే జాగాలో ఉన్నాయి, ఎందుకంటే అవి పత్తి ఉన్నాయి కదా, పత్తి ఎట్లా అయిపోయినా అట్లా పీకేసి వేసినాం. ఇంక ఇక్కడ పత్తి బాగా ఉన్నాయి, ఆ జాగాలో ఉంచినాం పత్తిలు. అయిన తర్వాత అవి వేస్తాం. పత్తి చిబిడి పత్తి తీసేసి చిబిడిలో తీసేసి గోధుమ వేసినాం ఇప్పుడు. మళ్ళా ఇంకా 15 నెలల దాకా అన్ని అయిపోతాయి పత్తి, మళ్ళా వేరే వేరే పంట వేయచ్చు. ఇప్పుడు మీరు ప్రతిసారి జొన్న పండిస్తారా, ఈసారి పండిస్తున్నారా? కాదు, ప్రతి సంవత్సరం వేస్తాం జొన్న గోధుమ, అది తినడానికి కావాలి కదా. మక్క అయ్యారా మీరు? మక్క అంతా ఏం లేవు, మక్క వేయం. జొన్ననే ఎక్కువ పండిస్తారు? జొన్న గోధుమ అంతే. జొన్న లాభం ఎక్కువ ఉంటుందా, గోధుమ లాభం ఉంటుందా ఈ రబీలో? రబీలో జొన్ననే లాభం ఉంటాయి, ఎందుకంటే అది ఎద్దులకు కడబ అవుతాయి, తినడానికి జొన్నలు అవుతాయి. కానీ అది గోధుమ కూడా కావాలి కదా ఇంటికి. తింటా. ఎన్ని ఉన్నాయి ఎడ్లు? ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, 2 ఆవులు ఉన్నాయి. ఎద్లు ఇంకా తేలేం. ఇప్పుడు ఈ జొన్నలు 2 ఎకర్ల ఎన్ని క్వింటాలు వెళ్తాయి? అంటే వస్తాయి 15-16 క్వింటల్ దాకా 2 బ్యాగులు. తక్కువ వస్తాయి కదా బాగా? అది భూమి మీద ఉంటాయి కదా సార్. అంటే ఇప్పుడు 15-16 క్వింటాలు అమ్ముతారా, మీరే ఉంచుకుంటారా? కాదు, ఇక మేము 3 ఉన్నాము, ఇంకా అన్నదమ్ములు. 2 క్వింటలు మాకు ఇంట్లోనే కావాలి. సగం అమ్మేస్తాం, సగం ఉంచేస్తాం ఇంట్లో. సగం అమ్మేస్తారు, సగం ఉంచేస్తాం. బయట ఏం ధరకు అమ్ముడుపోతాయి జొన్నలు? అంతా ఏం లేవు, 30-35 3,000 క్వింటాలు అమ్ముడుపోతాయి. ఇక్కడ మార్కెట్ ఎక్కడ మరి అమ్మాలంటే? మార్కెట్కి గోధుమలు తీసుకోరు, అంటే శ్రీశైల. జొన్న పోతాయి శ్రీశైల. ఎక్కడ అమ్ముతారు మీరు జొన్నలు? జైనూరు శ్రీశైల. దూరం లేదా మార్కెట్ మరి జైనూరు? దూరం. అంటే ఎంత దూరం? ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. అయినా దూరం. ఎడ్ల బండి, ట్రాక్టరు, మ్యాక్స్ తోటి తీసుకెళ్తారు. వీడికి వచ్చి జొన్నలు కొనరా? అట్లా కొన్నారు, ఇంకా ఫస్ట్ కొంటుండే కానీ ఇప్పుడు సీసాలు వేస్తున్నారు కదా బాగా మంది, అందుకోసం అది ప్రైవేట్ వాళ్ళకు ధర ఏమో అంత బాగా ఉంటది. సీసాలు మస్తు ధర దొరుకుతాయి, సీసాలు వేస్తాం. ఇప్పుడు జొన్న కోసేటప్పుడు ఎట్లా కోస్తారు మీరు?
జొన్న అంటే చేత్తోని కోయబడుతుంది. మిషన్ లేదు ఇక. మిషన్ కూడా వేస్తారు వేసేటవాళ్ళు, కానీ అది కడవ పనికి రావు కదా ఎద్దులకు, అందుకోసం చేత్తోనే వేస్తాం. కడవ కోసి ఎద్దులకు అయితే కంకి ఇరిసి కోస్తారా? హైట్ ఎక్కువ పోతే కింద నుంచి కోయబడుతుంది. ఇంటి ఎందుకు రబ్బీ జొన్న అంటే అంత హైట్ పోదు, ఇక ఒక 3 ఫీట్ 3.5 ఫీట్ పోది పై నుంచి కోసి మళ్ళా కింద నుంచి హైట్ బాగుంటే కిందికి వెళ్ళి. ఇప్పుడు ఇది రబ్బీ కాబట్టి ఎక్కువ హైట్ వేరుగదు కదా? వేరుగదు. ముందు పైన వస్తారా, కంకి ఇరుస్తారా, కిందికి వెళ్ళి వస్తారా? ఫస్ట్ పైన కంకి ఇరిచేస్తారు. కానీ దట్టం ఉంటుంది, నడుస్తుందా? అది ఉంటాయి కదా సార్ కాలువలు కొంచెం జాగా ఉంటుంది నడడానికి. కూలీలతో డౌరా కొట్టిందా దానికి? డౌరా కొట్టరా సార్, అది ఎందుకంటే అది తిప్పంతో వేయలేం కదా. చల్లేసిందా? జొన్న చల్లేస్తారా? జొన్న కూడా చల్లేస్తాం. ఏమైనా గడ్డి మందు కొట్టినా దానికి? గడ్డి మంది కొట్ట పడుతుంది సార్ జొన్నకు కూడా. ఇట్లా మామూలుగా చల్లేసింది ఎట్లా నడాలన్నా కంకి ఇరిసేటప్పుడు? అది కట్ట ఉంటాయి కదా వాపల మీద నడిచేసి వస్తుంది అవి. అయితే నేను చూసిన చాలా మంది ఏం చేస్తారంటే ఈ జొన్న కోసేటప్పుడు 1/2 ఫీట్ కిందకి వెళ్ళి వస్తారు. ఆ దొడ్డు బెండుని పశువులు తినాయి. కొంచెం 1 ఫీట్ 1.5 ఫీట్ మీదకి వెళ్ళి వస్తే ఏమవుతుంది? అవన్నీ తినేస్తాయి కదా. మళ్ళీ బెండ ఎరుడు కష్టమే, ఇరడానికి కష్టమవుతుంది. అలా మళ్ళీ వేరే పంట వస్తుందా సరిగా జొన్న దాంట్లో? వస్తాయి, పత్తి మంచిగా వస్తాయి సార్. మూలది కదా సరిగ్గా, పురుగు బాగుంటుంది అని అంటారు. ఉంటాయి కానీ అది మందులు అయినాయి కదా. ఇంకా రూటర్ కొడతాం, మొత్తం చుర అయిన తర్వాత పత్తి కూడా మంచిగా వస్తాయి సార్. మీది కంకి ఇరిసేస్తారు, కంకి ఇరిసినాక మళ్ళీ సొప్ప కోసుకుంటారు. సొప్ప కోసి కట్టేస్తారంటే? అవును సార్, కట్టబడుతుంది. కట్టేసి మళ్ళా ఇంటికి మంచిగా పెట్టాలా. అది వర్షం పడిన తర్వాత అది బాగా వర్షాలు 10-15 రోజులు వర్షాలు వస్తాయి కదా సార్, అప్పుడు ఆవులకు ఎద్దులకు వేస్తాం సార్. కొట్టాల పెట్టేస్తారు, నాన్న నీయకుండా చూసుకుంటారు. ఇక జొన్న కంకికి వచ్చినప్పుడు వర్షం పడితే నష్టం జరుగుతుందా? నష్టం అయితే పడుతుంది సార్. అప్పుడు అంత వర్షాలు ఉండవు కదా, ఒకసారి వస్తే పోతాయి. ఒక్కోసారి వచ్చినాయి వర్షాలు పడతాయి సార్. జొన్నలు ఎన్ని రోజులు ఎండ పోస్తారు మళ్ళీ అల్లారి తీసినాక? అది మనకు తెలుస్తుంది కదా సార్, ఎంత రోజులు కావాలి. అల్లారోడు ఏం తీసుకుంటాడు? అది క్వింటల్కి ఒక 200-300 తీసుకుంటాడు. బంతి లేదు ఎడ్లతో కట్టడు. అది కాదు సార్, ఇప్పుడు హల్లర్లు అయినాయి, మొత్తం గోధుమకు మిషన్లు అయినాయి, మొత్తం రెడీమేడ్ పనులు అయినాయి. అంత కష్టాలు లేవు. ఈ జొన్న పంట లాభమా, మక్క పంట లాభమా, కూరగాయల లాభమా, గోధుమ లాభమా? లాభం అంటే కూరగాయలే, కానీ అతనికి ఏం కష్టాలు బాగా ఉంటాయి సార్. మీరు మంచిగా జొన్న పంటను సాగు చేస్తున్నారు, ఇంట్లో అందరు కలిసి పనిచేస్తున్నారు, మీకు మంచి లాభాలు రావాలని మేము అనుకుంటున్నాం. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు, కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 798-165 798-165 1174 1174. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు రైతు అంతరంగం శీర్షికన జొన్న పంట సాగులో అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామానికి చెందిన రైతు బడంగే హనుమంతుతో యు దినేష్ పెట్టిన ముచ్చటను విన్నారు. ఇంతటితో ఇయాల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రసారమైన వ్యవసాయ ముచ్చట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలనుకున్నా, మీ దోస్తులకు చుట్టాలకు చెప్పి వినిపించాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుర్రి. మీకు ఇంకా వీలైతే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.